ఒకే ఒక్కడు ఎందుకు కాదు, బ్రహ్మ కూడా ఒక్కడే, కానీ బ్రహ్మ సర్వశక్తివంతుడు ఒక్కడు కాదు. అల్లా ఒక్కడే సర్వాన్ని పుట్టించాడు. బ్రహ్మ పుట్టించాడా? అల్లా సర్వాన్ని పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఈ లక్షణాలన్నీ చేస్తున్నాడు. కానీ యేసు అలా చేస్తున్నాడా, లేదా వేరే వాళ్ళు చేస్తున్నారా? మనం సింపుల్గా మన ముందున్నటువంటి ఆధారం చూసుకుందాం. అల్లా ఏకైకుడు, అద్వితీయుడు, ద్వితీయం లేనివాడు, అన్నీ ఒకటే. సృష్టికర్త ఆయనే, పోషించేవాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే, క్షమించేవాడు ఆయనే, సర్వం చేసేవాడు కూడా అల్లాయే. ఆ లక్షణం వేరే వాళ్ళు ఉన్నాయా? లేవు. అందుకని మనం ఏమంటాం, లైసక మిత్లిహి షై, ఆయన లాంటి వాడు మరొకడు లేడు. ఆయన ఉదాహరణతో కూడా పోల్చలేం. ఏ ఉదాహరణతో పోల్చలేం అతన్ని. పోల్చగలుగుతాం మనం? సృష్టికర్తను పోల్చగలుగుతామా? కానీ వేరే వాళ్ళని పోల్చగలం లేదా? ఎందుకు? మనలాంటి ఆకారం ఉంది. ఈ ఆకారం ఎక్కడి నుంచి వచ్చాయి? మరి మానవుడు తన ఊహతో నేర్చుకున్నాడు. రైట్. రెండవది, జనన మరణాలు కలిగిన వాడు మనిషి. మరి అల్లా తఆలా జనన మరణాలు కలిగి లేడా? ఆధారం ఏంటి? అసంత్ ఏంటి? అర్థమవుతుందా లేదా? మీకు తెలిసినటువంటి విషయాలు అడగండి. లమ్ యలీద్ అంటే అతడు కనలేదు. యలీద్ కనలేదు. అతన్ని ఎవరు? అతడు కనడు, ఒకరిని అతడు కనలేదు అంటే సంతానం లేదు, భార్య పిల్లలు కూడా లేరు. అంటే చూడండి ఇక్కడ అదా రాసుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లమ్ యలిద్ వలం యూలద్. మరి పుట్టనోడు అయిందంటే ఎప్పటి నుండి ఉన్నాడు? మరి ఇజ్రాయెల్ మరి ఎప్పటి నుంచి ఉన్నాడు? మరి కబ్సే హే, ఎప్పటి నుండి ఉన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? 57:3 రాయాలి ఇక్కడ, చెప్పాలి ఇక్కడ. ఆయన మొదటి నుండి ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చినాడు. జననం మరణాలు లేను అంటే ఆయన ఉన్నది ఆయనదే. వల్ అవ్వల్, మొట్టమొదటి నుండి ఉన్నది ఆయన కంటే ముందు ఏది లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే సర్వాన్ని ఉనిలోకి తీసుకొచ్చాడు. వల్ ఆఖిర్, సర్వం అంతమైపోతుంది కానీ అతనికి అంతం అనేది లేదు. అతడు ఎప్పటికీ మిగిలి ఉండేవాడు. 57లో సూరహ్ హదీదులో 3వ వాక్యం రాసుకోండి ఈ వాక్యం కింద. ఇక తినడం త్రాగడం కలిగి ఉన్నాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినడం తాగడం కలుగుతాడా? ఆధారం చెప్పండి. అల్లాహు సమద్. సమద్ మే అర్థం చాలా వస్తాయి అర్థం. అతడు ఏ వస్తువుతో పుట్టినవాడు కాదు. ఏ వస్తువు ద్వారా? ఇప్పుడు ఈ వస్తువుతో తయారు చేయడం ఉందా లేదా? అంటే సృష్టికర్త ప్రసాదించిన వస్తువులతో మనం తయారు చేసుకునే వీటన్నింటి మనం ధరించేవేటి, మనం వాడేవన్నీ కూడా. అలానే మనం మట్టి ద్వారా వచ్చాం, ఆదం మనిషిని మట్టి ద్వారా ఇలా చేశాడు. కానీ అల్లా దేవుళ్ళు అనేవన్నీ, అంటే అల్లా అనేవాడు ఏ వస్తువు నుండి వచ్చినవాడు కాదు. మరి ఆ విధంగానే ఎలాంటి అవసరాలు లేనివాడు. తినడం తాగడం ఉందా? లేదు. అదేవిధంగా సూరహ్ అనాంలో ఉంది, యుతఇమ్ వలా యుతఅమ్. చూడండి 102 తర్వాత చూడండి రండి. దీంట్లో ఫస్ట్ ఏం రాయాలి? అల్లాహు సమద్. 112లో 2 అల్లా తినడం తాగడం లేనివాడు. ఇంకా చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదున్ మా ఉరీదు మిన్హుం మిర్ రిజ్క్. అల్లా ఏమంటాడు? అల్లాహకు అవసరమా? ఆహారం అవసరమా? ఈ విషయంలో రాసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 51లో 57 లా నురీదు మిన్హుం మిర్ రిజ్క్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు రిజ్క్ అవసరమా? కోరుకుంటాడా? మీరు ఉపాధిని ఇవ్వాలి, మీకు తినిపించాలని కోరుకుంటాడా? ఇన్నహు రజ్జాకు దుల్ ఖువ్వతిల్, అతనే ఉపాధిని ప్రసాదించాడు, చాలా శక్తివంతుడు. లభించిందా లేదా? సూరహ్ అనామ్ 6లో 102 తర్వాత చదవండి. యుతఇమ్ వలా యుతఅమ్ అని ఉంటుంది. అంటే అతడు యుతఇమ్ వలా యుతఅమ్, అతడు తినిపిస్తాడు కానీ తినేవాడు కాదు. 122 చూడండి, 122 చూడండి, 122. ఆరు 14 చదవండి. 6:14. 6:14. ఏముంది అక్కడ? చదవండి, తర్జుమా చదవండి ఒకసారి, అనువాదం చదవండి. ఆకాశాలను భూమిని సృష్టించిన వాడు, అందరికీ తినిపించేవాడు, పుచ్చుకునేవాడు కాదు, తినేవాడు కాదు. ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. స్పష్టంగా తెలియస్తున్నా లేదా? స్పష్టంగా తెలియస్తున్నా లేదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినిపించేవాడే కానీ తినేవాడు కాదు. ఇక 4వది, తల్లిదండ్రులు భార్య పిల్లలను కలిగిన వాడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఏంటండి? అల్లాహ్ యొక్క తండ్రి, అల్లాహ్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? పేర్లు చెప్పండి కాస్త. నౌజు బిల్లా. క్వశ్చన్ గలత్, తప్పు అవుతుందా లేదా? ప్రశ్న తప్పు ప్రశ్న ఇది. అదే కాకుండా మీరు వేరే ఎవరిని పేరు చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా లేదా? భార్య పిల్లలు ఉన్నారా లేదా?
అడ్రస్ దొరుకుతుందా లేదా వాళ్ళది? అంటే అల్లా దీనికి ఏం చెప్తారు ఇక్కడ? మళ్ళీ తల్లిదండ్రులు భార్య పిల్లలు లేరు అంటే మళ్ళీ 3 చెప్పాలి. ఇంకా 2 6 102. తర్వాత మరణం లేదు దానికి. దీనిలో జననం లేదంటే ఇది చెప్పుకున్నాం, దాటేస్తాం. మళ్ళీ మరణం లేదంటే మరి మరణం లేదు, మరి అల్లాకు ఎలా చెప్పగలుగుతారు? చెప్పండి. 55లో మరణం లేదు అల్లాకు. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. చెప్పండి. 55లో వాక్యం చెప్పండి. 22 27 28. అదేవిధంగా హువల్ అవ్వల్ వల్ ఆఖిర్లో కూడా అందులో చివరివాడు ఎవరు? మరి మిగిలి ఉండేవారు ఎవరు? అల్లానే. ఈ విధంగా ఇప్పుడు మీకు పాయింట్ అర్థం లేదా? భార్య పిల్లలు లేనివాడు కూడా అదే విధంగా 6 102 ఇవ్వండి. 6 102. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే, కాబట్టి మీరు ఆయన్ని ఆరాధించండి. 101 రండి. ఆకాశాలను భూమిని ఆవిష్కరించినవాడు ఆయనే, అల్లాహ్కు భార్య లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది అని ఇసుకు ఏమంటారంటే మోటుగా అన్నట్టు. మనిషి సాధారణంగా ఏమంటారు? భార్య అంటే పిల్లలు ఒక ఆలోచన వస్తుంది అంటే అల్లాహ్ తాలా దాన్ని తీశాడు, ఆ ఒక ఆలోచన తీశాడు ఫిజికల్లీ మానవ రూపంలో. ఇక్కడ ప్రపంచం ఏం జరుగుతుంది? స్త్రీ పురుషుల ద్వారా పిల్లలు సంతానం కలుగుతుంది. ఆ విషయాన్ని ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? భూమి ఆకాశాలను పుట్టించింది ఆయనే, సర్వాన్ని పుట్టించింది ఆయనే, భార్య లేనప్పుడు సంతానం అతనికి ఎలా కలుగుతుంది? అంటే ఇవన్నీ పుట్టించిన వ్యక్తికి భార్య అవసరమే ఉంది, సంతానం అవసరమే ఉంది. ఖండించాడు. 6 101 రాయండి. 6 101. దీంట్లో మీకు బోర్డులో కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కానీ మీరు పాయింట్ టు పాయింట్ రాసుకోండి. అర్థమైందా లేదా? ఇప్పుడు ఈ జననం మరణం లేడు అంటే పక్కన రాసుకోండి. 102 + 3 తర్వాత 57 3 ఇలా క్లియర్ రాసుకోవాలి. అర్థమైందా? మీరు ఇలా రాసుకోండి. జనన మరణం లేనివాడు అంటే ఇలా రాసుకోండి మీరు. 57 3. తర్వాత తల్లిదండ్రులు లేనివాడు అంటే 102 3 + 6 101. ఈ విధంగా మరుపు అలసట లేనివాడు అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్. లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ అంటే కునుకు రాదు, అతనికి నిద్ర కూడా రాదు. మరి అల్లాహ్ సుబ్హానహు తర్వాత అండి వసిఅ కుర్సియు సమావాతి వల్ అర్ద వలా యఊదుహు హిఫ్దుహుమా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇవన్నీ పుట్టిన తర్వాత వీటిని పరీక్షించడానికి అలసిపోతాడా? అల్లాహ్ సుబ్హానహు తఆలా అలసిపోయేవాడు కాదు, మరియు మరిచిపోయేవాడు కాదు, కొనుక్కు నిద్ర రానేవాడు కూడా రాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మర్చిపోతాడా? లా యదిల్లు రబ్బి వలా యన్సా. అల్లేడా? ఫిరౌన్ మరియు మూసా అలైహిస్సలాం మధ్య వాదోపం జరుగుతుంది. ఏమని? వమా రబ్బుకుమా, అల్లా ఎవరని ప్రశ్నిస్తాడు ఫిరౌన్. మూసా అలైహిస్సలాం ఏమంటారు? అల్లా గురించి చెప్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మందరిని పుట్టించినవాడు అని. అయితే మూసా అలైహిస్సలాం గారి యొక్క ధ్యానాన్ని డైవర్ట్ చేయడం కోసం, తిప్పడం కొరకు, మరియు మిగతా వాళ్ళందరినీ తమ వైపుకు తీసుకోవడం కోసం ఏమంటాడంటే, మరి చనిపోయారు కదా, తాత ముత్తాలు చనిపోయారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా నరకానికి వెళ్తారా అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళన కలిగించడం కోసం, మూసా పట్ల అసహ్యం కలిగించడం కొరకు ఏం చేశారంటే మూసా ఒక ఫిరౌన్ ఒక క్వశ్చన్ వేస్తాడు. అవునా కదా? ఇప్పుడు చనిపోయిన అందరూ నరకానికి వెళ్తారని అనుకోండి, వీళ్ళు మాట వింటారా? ఇక దావా తింటారా? అయితే ఏం ఆన్సర్ వస్తుందని చెప్తే అప్పుడు ఏమంటారు? లా యదిల్లు రబ్బీ వలా యన్సా. అంటే నా ప్రభువు మర్చిపోయేవాడే కాదు, మరియు వాటిని ఏమరిపాటు అయ్యేవాడు కాదు, వారి పూర్తి గతాంతం అంతా అల్లా దగ్గర ఉండిపోయింది అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మర్చిపోయేవాడే కాదు. అదేవిధంగా సూరత్ మరియంలో కూడా వమా కాన రబ్బుక నసియా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మర్చిపోయేవాడా? మర్చిపోయేవాడే కాదు, ప్రతిదీ గుర్తుంచుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మర్చిపోయి రాసుకోండి. 1964
వమా కాన రబ్బుక నసియా, అల్లా మర్చిపోయేవాడు కాదు. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలాకు అలసట అనేది లేదు. సూరా తాహాలో కూడా ఉంది ఈ విషయం. కాస్త ఆలోచించండి, ఇవన్నీ వచ్చేయలేదా? ఒకే ఒక్కడు జనన మరణాలు లేనివాడు, తర్వాత భార్య పిల్లలు లేనివాడు, సంతానం లేనివాడు, అచ్చా 26, 27 రైట్. విషయం అర్థమవుతుందా లేదా మీకు? విషయం అర్థమవుతుందా? ఎందుకు మనం అల్లాహ్ని ఆరాధించాలి, వేరేవాడిని ఎందుకు ఆరాధించకూడదు? అర్థమైందా? ఎందుకు? సర్వ సృష్టికర్త అల్లాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, మహోన్నత ఉంది, శక్తి ఉంది. మిగతా వాళ్ళు ఇవి శక్తులు లేవు. అచ్చా, ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవి ఉన్నాయి. క్షమించేవాడు ఎవరు మరి? క్షమించేవాడు. ప్రేమించేవాడు ఎవరు? ప్రేమిస్తాడు ఎలా చెప్పగలుగుతారు మీరు? ప్రేమించేవాడు ఆయనే అని. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాన్ నిర్రహీం. చూడండి, మొదటి వాక్యంలోనే అల్లాహ్ అసలు చెప్తున్నాడు అల్లా కారణ. మళ్ళీ మనం నమాజులు చదువుతాం లేదా? ప్రతి నమాజులు చదువుతాం అర్రహ్మాన్ రహీం. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో వాక్యాలు చెప్పాడు అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు? అర్రహ్మాన్, కరుణించేవాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రతి పనులు కూడా అల్లాహ్ పేరుతో. ఎవరు? అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు. ప్రేమించేవాడు ఎవరు? కరుణించేవాడు ఎవరు? ఆ లక్షణం ఎవరిలో ఉంటాయి? అయితే దాసులని మన్నించేవాడు, క్షమించేవాడు, పాపాలను దూరం చేసేవాడు, ఆ లక్షణం సృష్టికర్తలో ఉంటుందా ఉండదా? ఆ ఒక్కడే చేయగలుగుతాడా? వల్ల వేరే దేవుని యొక్క అవసరం ఉంటుందా? చెప్పండి, ఒక్కడే ఉంటుందా? వేరే అవసరం ఉంటుందా? అంటే క్షమించడానికి ఒక దేవుడు, కరుణించడానికి ఒక దేవుడు, చెప్పండి ఉంటారా లేదా? ఎవరు అయినా? క్షమించేవాడు కూడా రాయండి. క్షమాపణ శక్తి ఎవరిది? ఇది క్షమిస్తాడు. క్షమించగలవాడు, కరుణామయుడు కూడా ఆయనే. ఇప్పుడు ఇన్ని మనం చెప్పాం. ఓకే, మనం వెళ్ళి అల్లాహ్ మీరు దేవుడిని నమ్ముతారా? నమ్ముతాము. ఆ దేవుడు ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు ఇవ్వండి అంటే అతడు జన్మించేవాడే మనలాంటి మనిషే. మరి ఆయన ఎవరు అంటే తెలియదు అని, లేదా ఏమంటారు, లేదా కరెక్టే కానీ మీరు చెప్పేది కానీ ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరు వాళ్ళది అని మీరు చెప్తారు కదా. ఇప్పుడు వీటన్నిటికీ మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ఈ పదాల్లో మీకు ఎన్ని ఆన్సర్ దొరికాయి? ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో మీకు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ దొరికాయి? కాస్త చెప్పండి నాకు. అతడు ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? ఇప్పుడు లాస్ట్ బెంచ్ అర్థమవుతుందా లేదా? నేను ముందు క్వశ్చన్ రాపించాను లేదా? ఆ క్వశ్చన్లో మీకు ఎన్ని ఆన్సర్ దొరికాయి? ఇప్పుడు ఈ చెప్పిన ప్రకారంగా ఇప్పటి వరకు అతడు ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ ఏం రాబోతుంది అతనిది? కాస్త ఆలోచించండి. క్వశ్చన్ వచ్చిందా? రండి. ఇప్పుడు ప్రతి వస్తువును పుట్టించింది ఎవరు? భూమి ఆకాశాన్ని, ఈ పూర్తి ఆకాశంలో భూమిలో సర్వాన్ని పుట్టించింది ఎవరు పుట్టించారు చెప్పండి? ఖచ్చితంగా చెప్పగలుగుతారా అల్లాహ్ని పుట్టించాడని? అల్లాహ్ కాకుండా వేరే ఎవరు పుట్టించలేదు అని మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? ఈజీ. ఎందుకొరకు అంటే సృష్టికర్త ఈ లక్షణాలు ఉన్నాయా వాళ్ళు? మనం ముందు చెప్పుకున్నాం లేదా? ఇప్పుడు మనం రాసుకున్న లక్షణాలు వాళ్ళు ఉన్నాయా? వాళ్ళు ఏ దేవుడు అంటున్నా ఆ లక్షణాలు ఉన్నాయా? కాబట్టి ఏమవుతుంది? సృష్టికర్త, సృష్టి రాసి ఇక్కడ డివైడ్ అవుతారు. ఇక్కడ సృష్టికర్త, సృష్టి, జీవులు, రాసులు, క్రియేషన్స్, క్రియేటర్. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? సృష్టికర్తను. సృష్టికర్త ఎవరు? అల్లా అని మనం అంటున్నాం. ఇప్పుడు అల్లా అని మనం ప్రూవ్ చేయాలి. సృష్టికర్త ఎవరు? అల్లా అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సృష్టికర్త సర్వాన్ని పుట్టించింది అల్లానే అని మీరు చెప్పాలి, ప్రూవ్ చేయాలి. లేదు వేరే వారు ఎవరు పుట్టించలేదు అని మనం రెండింటినీ మనం ప్రూవ్ చేయాలి. అంటే అల్లానే పుట్టించాడు, అల్లా కాకుండా ఎవరు కూడా పుట్టించలేదు అని మనం ప్రూవ్ చేయాలి. చెప్పండి మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు అల్లాహు ఖాలిఖు
కుల్లి షై. ఇంకా నూట రెండు చదవండి. 6 ఇప్పుడు చూడండి ఎన్నో వాక్యాలు ఓన్లీ సృష్టికర్త అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి విషయాలు ఇక్కడ. కానీ వీళ్ళు ఎవరు సృష్టించారా దేన్నైనా? సృష్టించారు దేన్నైనా? దీని కొరకు ఏం సృష్టించలే చెప్పడానికి ఏముంది ఇక్కడ? ఉందా లేదా? అర్థమైందా? చదవండి ఒకసారి వాక్యం. ఇరవై 5:3 అల్లాను వదిలి వారు దేవుళ్ళను కల్పించుకున్నారు. ఎవరు? అల్లాను వదిలి ప్రజలు దేవుణ్ణి కల్పించుకున్నారు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఏ వస్తువును సృష్టించలేదు. వాళ్ళు ఏ వస్తువును సృష్టించలేదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బ్రహ్మ అన్ని పుట్టించాడని అంటున్నారు కదా వాళ్ళు. మరి ఏ వస్తువుని పుట్టిన ఎలా అంటున్నారు మీరు? యెహోవా అన్ని పుట్టించారని క్రైస్తవులు అంటున్నారు కదా, మీరు ఏం పుట్టిన ఎలా అంటున్నారు? ఎలా అనగలుగుతున్నారు? సాక్ష్యము ఏది లేదు. ఒక పాయింట్ అర్థమవుతుంది. ఆ పాయింట్ క్యాచ్ చేయండి. వాళ్ళు చెప్పే పదానికి ఎలాంటి సాక్ష్యం నిదర్శనం ఉందా? లేదు. నిదర్శనాలు ఎన్ని రకాలు ఉంటాయి? నిదర్శనాలు మెయిన్గా ముఖ్యంగా నిదర్శనాలు ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఏంటది? దాన్ని మనం షరీ పరిభాష, ఇస్లామిక్ పరిభాషలో 2 అంటారు. నకల్ అకల్ అంటే సైంటిఫికల్లీ మనిషి ఆలోచింపజేసేటువంటి ఒక నిదర్శనాలు, సైంటిఫిక్ పూర్తి సృష్టి యొక్క క్రియేషన్పై ఉండేటి. రెండవది నకల్ అంటే ఆకాశ గ్రంథం ద్వారా అల్లా దగ్గర నుండి వచ్చినటువంటి నిదర్శనం కావాలి. అకల్ అంటే రాసుకోండి. 2 రకాలు ఉంటాయి నిదర్శనాలు. రేపు వస్తుంది టాపిక్ దాంట్లో ఇన్షాల్లా. అకల్ అంటే సైంటిఫిక్, నకల్ అంటే గ్రంథపరంగా ఇవి శాస్త్రీయ ఆధారాలు, గ్రంథ ఆధారాలు వాక్యాల రూపాల్లో ఉండాలి లేదా ఆధార రూపాల్లో ఉండాలి.